రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? రెడీ 1 2 3 గో. 3 4 గో. హలో మా, మీరు ఎప్పుడైనా కలూలి అనే ట్రైబ్ గురించి విన్నారా మా? కలూలి అనే ట్రైబ్లో లైక్ వాళ్ళెవ్వరికి కూడా క్రానిక్ సాడ్నెస్ కానీ యాంగ్జైటీలు కానీ డిప్రెషన్ కానీ అసలే ఉండవంట. అంటే నార్మల్ జనాలకు ఉంటాయి కదా, బట్ వాళ్ళకి ఇవేమి ఉండవంట. ఎందుకు లేవు అని సైంటిస్ట్ రీసెర్చర్స్ కొంతమంది స్టడీ చేసినారు కొన్ని ఇయర్స్. భయం అవుతుంది మా చెప్పడానికి కూడా. ఇవన్నీ ఏదో స్టార్ట్ చేసినాం కానీ భయం అవుతుంది ఇంకా. సరే కానీ ఎవడీడు ఏం మాట్లాడుతున్నాడు, ఏంది ఇది, మాకేంది కర్మ అనుకుంటున్నారేమో. బేసిక్గా నా పేరు లీలాకృష్ణ. ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్ వీడియో లాంటిది. ఈడెవడు, ఈ ఛానల్ ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు, మనకేం సంబంధం, ఇవన్నీ చెప్పే ఒక చిన్న వీడియో లాంటిది, ఇంట్రడక్షన్ లాంటిది. హూ యామ్ ఐ అంటే ఐ యామ్ రావట్లేదే. కెరియర్లో ఏం చేయాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, ఫ్రెండ్స్ని ఎలా చేసుకోవాలి, మన ఫ్యూచర్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఇవేవి తెలియని ఒక 25 సంవత్సరాల పిల్లోడినండి. ఏంటి బాబన్న ఇంకోసారి? అదే కుర్రోడిని. ఇంతకి ఏమొచ్చు మనకి? క్రికెట్ ఆడడం తెలుసు. ఇవే తగ్గించుకుంటే మంచిది. క్రికెట్ అంటే కాన్ఫిడెంట్గా బ్యాట్స్మెన్ అనుకుంటారేమో, కాదు, బౌలర్. అంటే బ్యాటింగ్ కూడా ఆడతాం, బౌలింగ్ ఆల్రౌండర్ అనుకోవచ్చు. ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్. ఒక 4-5 షార్ట్ ఫిల్మ్లు చేసినాం, అవి ఎందుకో మధ్యలో ఆపేసినాం. చేయాలి, ఫ్యూచర్లో కూడా చేయాలి. సినిమాకి నువ్వే పడుకుంటే అందరు పడుకోర్రే. ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్. స్క్రీన్ ప్లేలు రాస్తాం, షార్ట్ స్టోరీలు రాస్తాం, పోయిటరీ ఎంతో కొంత మేనేజ్ చేస్తాం. ఈ మధ్య ఒక 25 పోయమ్స్ కలిపి ఒక చిన్న బుక్ పబ్లిష్ చేసినాం. అది ఎక్కడో స్క్రీన్ మీద ఖాళీ ఉన్న దగ్గర పెడతా. ఇది నేను ఏదో పీకేయాలి అని ఉంటుంది, కానీ ఏం చేయలేను. ఇవి నాకు వచ్చిన పనులు, కానీ ఒక్కదానికి కూడా డబ్బులు రావు. ప్లస్ కొన్నిటికైతే మనమే తిరిగి డబ్బులు పెట్టుకోవాలి. సరే సుల్లు ఆపేసిన, నా గురించి నేను చెప్పుకోవడం ఆపేసిన. ఈ ఛానల్ ఎందుకు అంటే, దిస్ ఛానల్ అంటే ఏం చెప్తాం? ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. దిస్ ఛానల్ ఈస్ ఫర్ టాకింగ్. అంటే మాట్లాడుకోవడానికే. మనకు కూడా అంతగా రాదు మాట్లాడడం, ఇంట్రోవర్ట్లమే మనం కూడా. ఇది కూడా ఎంబారసింగ్ ఉంటుంది. ఆల్రెడీ ఎంబారసింగ్ ఉంది, అది మీకు నా ఫేస్లో క్లియర్గా తెలిసిపోతుంది. బట్ ఏదో ట్రై చేద్దాం, ఇంకా చేయాలి కదా. ఒక పని అవ్వకపోతే ఇంకో పని చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? సెల్ఫ్ టాక్ అనుకోవచ్చు, టాకింగ్ టు అ ఫ్రెండ్ అనుకోవచ్చు, ఏదో ఒకటి. ఇంకా ఏదో బుక్లలో రాస్తే రోజు మనం రాసుకుంటూ ఉంటాం, దాన్ని జర్నల్ అంటారు. అట్లనే ఇది ఒక వీడియో జర్నల్ అనుకోండి. ఇంతకుముందు చెప్తున్నా కదా కలూలి ట్రైబ్ గురించి. కలూలి అనే ట్రైబ్లో వాళ్ళకి సాడ్నెస్లు, యాంగ్జైటీలు, డిప్రెషన్లు, మనకున్నన్ని మెంటల్ హెల్త్ ఇష్యూలు వాళ్ళకేం ఉండవంట. ఇవి ఉండకపోవడానికి కారణం అట్లా డైట్ కాదు, పని కాదు, ఆర్ జీన్స్ కాదు, బట్ ఏదో ఒక వింత రిచువల్ అని రీసెర్చర్స్ కనుక్కున్నారంట.
ఏది నా వింత రిచువల్ అంటే, ఇప్పుడు వింత రిచువల్ అంటే చేతబడులు వచ్చేయడం కాదు, బలేయడాలు అవన్నీ కాదు. బట్ ఆ వింత రిచువల్ పేరు నైట్ క్లియరింగ్ అంట. a ritual that happens only after sunset. ఈ రిచువల్లో ఏం చేస్తారంటే, ఈ కల్లులి ట్రైబ్లో మోస్ట్లీ చిన్నపిల్లలందరూ ఒక క్యాంప్ ఫైర్ అంటాం చూడండి, అట్లా అగ్గి దగ్గర చుట్టూ కూర్చొని వాళ్ళకున్న భయాలు, ఎదుర్కొన్న కష్టాలు, వాళ్ళ లాస్ గురించి, అంతెందుకు ఆఖరికి వాళ్ళకి వచ్చే పీడ కళల గురించి కూడా గట్టిగా బయటకు చెప్పుకుంటారంట, అందరితో పంచుకుంటారు. ది బేసికలీ వర్బలైజ్ దేర్ ఫియర్స్ అండ్ ఆల్. సో ఈ ప్రాసెస్లో వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉంటారు, చుట్టూ ఉంటారు. బట్ ఆ పేరెంట్స్ ఏం ఇంటర్ఫియర్ అవ్వరు. వాళ్ళు చెప్తున్నప్పుడు వెంటనే కంఫర్ట్ చేయరు, నువ్వు ఇట్లా ఫీల్ అవ్వాలి, ఇట్లా ఫీల్ అవ్వద్దు అని కూడా ఏం చెప్పరు. దిల్ జస్ట్ లిజన్ అంతే. ఆ కిడ్ మంచిగా నార్మల్ ఫీల్ అయ్యే వరకు వింటరు వాళ్ళ పేరెంట్స్, అంతే. దీన్ని నైట్ క్లియరింగ్ అంటారంట. సో వాళ్ళు బేసిక్గా నమ్మేది ఏంటంటే, ద బాడీ స్లీప్స్ వెన్ ద స్టోరీ ఎండ్స్ అని నమ్ముతారు. సో బిఫోర్ దే గో టు బెడ్ అట్లా ఇది ఒక రిచువల్ లాగా రోజు చేస్తూ ఉంటారంట. సో సైకాలజిస్ట్ కూడా అదే చెప్తారు, లైక్ టు వర్బలైజ్ యువర్ డిస్ట్రెస్, థాట్స్, ఫీలింగ్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఇవన్నీ పంచుకుంటే తగ్గుతాయని సైకాలజిస్ట్ కూడా చెప్తారు. ఇది ఇఫ్ యూ వర్బలైజ్ యువర్ థాట్స్ అండ్ ఆల్, యువర్ కార్టిజాల్ గోస్ డౌన్ బై 40% ఎంత అంట. నెంబర్లు నాకు గుర్తులేవు, అదే 40% అనుకోండి. సో వాళ్ళలాగే మనం కూడా మాట్లాడుకుందాం. అంటే మనకి క్యాంప్ ఫైర్లు అగ్గి లేవు, కానీ ఇగో ఇదొక లైట్ ఉంది, ఆ లైట్ కింద కూర్చొని రోజు ఏదో ఒక థాట్ ఆఫ్ ఫీలింగో ఏదో ఒకటి మాట్లాడేసుకుందాం. నేను కూడా నార్మల్గా మాట్లాడచ్చు పిచ్చి పట్టినట్లాగా, బట్ కెమెరా ముందు ఎందుకు మాట్లాడాలంటే నాకు ఏదో పని ఉంటుంది, మీకు వినడానికి ఏదో సోది దొరుకుతుంది. సో కానిచ్చేద్దాం, ఇలాగా చూద్దాం, ట్రై చేద్దాం కొన్ని రోజులు ఎట్లుంటుందో. సో ఈ ఐడియా దివాళీ రోజున వచ్చింది నాకు. మనకి ప్రోక్రాస్టినేషన్లు, బద్ధకాలు, భయాలు ఎక్కువ కాబట్టి ఇన్ని రోజులు పట్టింది ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇక్కడైనా భయాలు వదిలి ఏదో ఒకటి చేయాలి, అంతే అంతే. ఇంకోసారి ఏదో ఒక థాటో ఫీలింగో పట్టుకొని కలుద్దాం. దిస్ ఈస్ ఎస్ప్రెసో టాక్స్. బాయ్ మా.